ఈ కరెంటు కోతలు రైతుల ఇష్యూస్ కాకుండా 5 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది తెలంగాణలో? ఒకటి, కరెంటు కోతలు రైతుల ఇష్యూస్ పక్కన పెడదాము. ఆసరా పెన్షన్ ఏ టైంకి ఇస్తున్నాం? ఒకటి, మనం ఇస్తామన్నది ఏంటి? ఇప్పుడు 4,000 ఇస్తామన్నారు, అదే 2,000 ఇస్తున్నారు కదా. 2 మహాలక్ష్మి పథకము అమలు చేస్తున్నామని చెప్పేసి పెద్ద మీటింగ్ పెట్టి, ఈవెన్ పేపర్ లో కూడా నేను యాడ్ చూశాను అమలు అని చెప్పేసి. అది అమలు అవుతుందా? మనమే వెళ్ళి అడుగుదాం, నీకు వచ్చిందా అమ్మా? లేదు. లేదు, అప్లికేషన్స్ తీసుకున్నారు కదా, ఈ పథకాలన్నీ అమలు కావాలంటే మీరు వచ్చి అప్లికేషన్స్ ఫిల్ చేసి ఇవ్వాలని. అసలు వాటి ఏంటి? ఆ అప్లికేషన్స్ ఎట్టుపోయినాయి, ఎన్ని వచ్చినాయి, ఎంతమంది అర్హులు? ఆ పరిస్థితి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? పోనీ ఫ్రీ కరెంట్ అన్నారు, 0 బిల్ అన్నారు, ఒక నెల ఏదో రిలీజ్ అయింది అన్నారు, మళ్ళీ నెక్స్ట్ నెల నుంచి సేమ్ కంటిన్యూ అవుతుంది, ఆ 0 బిల్లు కూడా లేదని మాట్లాడారు. మరి దాని పరిస్థితి ఏంది? గ్యాస్ సిలిండర్ 500 అన్నారు, ఈ రోజు వరకు దాని గురించి అయితే తెలియదు. ఎక్కడ గ్యాస్ సిలిండర్ 500 అంటే మాటలలో తప్ప ప్రాక్టికల్ గా అది జరుగుతున్నట్టు ఎక్కడా కనబడట్లేదు. ఏదో మీటింగ్ పెట్టడము, అనౌన్స్ చేయడము, లేదు పేపర్లో ఒక పెద్ద యాడ్ ఇవ్వడం తప్ప ఈ రోజు వరకు పబ్లిక్ లో ప్రత్యక్షంగా ఈ పథకం అమలైంది అని కనబడుతుంది ఏదన్నా ఉందంటే ఉచిత బస్సు ఒక్కటే. ఆ ఉచిత బస్సు కూడా గందరగోళంగానే ఉంది. ఈవెన్ ఎండి సజ్జనర్ గారే అసలు ఆర్టీసీ చరిత్రలనే ఇప్పుడు నేను ఎండిగా ఉండాలా, కొనసాగాల, నా కెరీర్ లోనే ఇది ఒక పెద్ద డిజాస్టర్ గా నిలబడుతుందా అనే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఇంకా అంత ఆర్టీసీకి చెల్లించలేని పరిస్థితిలో ఉంది. లేడీస్ చూస్తే కొట్లాడుకునే పరిస్థితుల్లో ఉంది. మొన్న ఎగ్జామ్స్ టైంలో పిల్లలు టైంకి ఎగ్జామ్ హాల్ కి రీచ్ కాకుండా బస్సులు దొరకలేని పరిస్థితిలో ఇబ్బంది పడ్డారు. అంటే ఆ ఉచిత బస్సు కూడా అస్తవ్యస్తంగానే మారింది. తెలంగాణలో అంత అస్తవ్యస్తంగా ఉంది ఉచిత బస్సు ప్రయాణం అంటే, మరి ఎన్డీఏ నిన్న ప్రకటించిన మేనిఫెస్టోలో ఎందుకు వాళ్ళు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టారంటారు? బహుశా ఇక్కడ ఎలక్షన్స్ కు ముందు, ఇప్పుడు ఎవరైనా ఎలక్షన్ కు ముందు మేనిఫెస్టో ఇది రిలీజ్ చేశారంటే దాంట్లో పెట్టిన స్కీమ్ల వల్ల అది ప్రాక్టికల్ లా ఇంప్లిమెంటేషన్ లో ఏం జరుగుతుంది అనేది అనుభవిస్తే గానీ తెలియదు. వాళ్ళకి అనుభవించలేదు కదా ప్రజలు, అక్కడ తెలియదు కదా. ఇక్కడ వర్కౌట్ అయింది. ఇక్కడ ఈ హామీ ఇస్తే ప్రజలు కొంత మోల్డ్ అయ్యారు కాబట్టి అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారేమో తెలీదు, అక్కడ పరిస్థితి ఎట్లుందో తెలీదు. కానీ ఇక్కడ ఉన్న ఉచిత బస్సు పథకం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. అంటే అనొచ్చు, దాని వల్ల ఎవరో ఒక మహిళకు మంచిగా ఉంది కదా, లేదో 100 రూపాయలు మిగులుతున్నాయి, బస్ ఛార్జ్ మిగులుతుంది, సౌకర్యంగా బస్సులో వెళ్ళగలుగుతుంది అంటే ఒకరి సౌకర్యం 10 మందికి అసౌకర్యాన్ని కలిగించేటట్టు ఉందండి పరిస్థితి. ఇక అక్కడ మేనిఫెస్టో అంటే ఆ మేనిఫెస్టోను ఎంతవరకు అమలు చేస్తారు, ఏంది, అది అమలు చేయగలుగుతారా, ఆ రాష్ట్ర బడ్జెట్ ఏంది, ఒకవేళ గనక అది అమలు చేస్తే ఎవరి మీద భారం పడుతుంది? మళ్ళీ పన్నుల రూపంలో ప్రజల మీదనే భారం పడుతుంది కదా. ఇవన్నీ ఆలోచించుకొని ప్రజలు ఓటు వేస్తే ఎక్కడైనా, ఏ రాష్ట్రాల్లో అయినా, ఎందుకంటే రాష్ట్రం వరకే కాదు కదా, దేశ పరిస్థితిని కూడా మనం ఆలోచించాలి కాబట్టి ఎక్కడైనా సరే ఒకసారి ఉచితం ఇస్తుర్రంటే అది ఎవరికి ఇస్తుర్రు, దేనికి ఇస్తుర్రు, ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ప్రభుత్వ బడ్జెట్ మీద భారం అవుతుంది, ఆ తదనంతరం ప్రజల మీద ఎంత భారం అవుతుంది, ఇటువంటి అనేక అంశాలను ఆలోచించుకొని మేనిఫెస్టోలను తయారు చేస్తే అటువంటి మేనిఫెస్టోలనే ప్రజలు అంగీకరిస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి, బీజేపీలోకి చాలా మంది వెళ్ళిపోతారు, వలసలు ఇంకా పెరుగుతాయి అంటున్నారు. అందులో ఏమన్నా రజనీ సాయి చంద్ ఉన్నారా? ఆవిడకి ఏదైనా ఆఫర్ వచ్చిందా? ఏదైనా ఒత్తిడి ఉందా? లేదండి, రజనీ సాయి చంద్ అందులో లేదు, ఉండదు, ఉండబోదు. ఆ ఆఫర్లు అంటే సహజంగా వాళ్ళు చిన్న అంటే నాకు పెద్దగా ఫోర్స్ గా అట్లేం లేదు, కాకపోతే చిన్న ప్రపోజల్స్ పెడుతుంటారు. కానీ నేను నిర్మోహమాటంగా నేను రాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీ ఓటు ఇప్పుడు ఎక్కడ ఉందండి? ఏ నియోజకవర్గం? నాది ఇక్కడ ఉందండి, గుర్రంగూడలో ఉంది ఓటు. నేను మార్పించుకుంటున్నాను, మహబూబ్ నగర్. అంటే ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ కిందకే వస్తుంది. మాది మొన్నటి వరకు అసెంబ్లీ ఎలక్షన్ వరకు ఇక్కడే ఉంది నాది. సాయిది మాత్రం సొంత ఏరియాలో ఉండే, నేను ఈసారికి మార్పించుకోవడం జరిగింది. అసలు మీ ఓటు గురించి నేను ఇప్పుడు ఎందుకు అడిగానంటే, మీ నియోజకవర్గంలో పోటీ పడుతున్న అభ్యర్థులు మీకు బాగా తెలుసు, బీఆర్ఎస్ నుంచి గానీ, కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు. ఇక్కడ మేమున్న ఏరియా చేవెళ్ళ కిందికి, అంటే నేను ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్న ఏరియా, మా ఇల్లు చేవెళ్ళ నియోజకవర్గం కిందికి వస్తుంది. మాది సొంతం మహబూబ్ నగర్ కాబట్టి మహబూబ్ నగర్ మీరు ఇందాకే మాట్లాడారు, 3 పార్టీల పర్సన్స్ నేమ్ కూడా చెప్పారు. నేను ఇప్పుడు ప్రజెంట్ స్టే చేస్తున్నది హైదరాబాద్ లో, చేవెళ్ళ కిందికి వస్తుంది. అయితే మీ నియోజకవర్గంలో ఉన్న
ఇంతకు ముందు మీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇటు చూస్తే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన గట్టిగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి చూస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆయన పోటీ చేస్తున్నారు. ఇలా ఉంది కదా. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒకప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లి బీఆర్ఎస్ మీద ఇంత విమర్శలు చేస్తున్నారు. మీరు ఏమంటారు దీని మీద? నాకు తెలిసి రంజిత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్ ఇచ్చింది. అంటే ఒక బిజినెస్ లో ఉన్న రంజిత్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది, పార్టీ ప్రయారిటీ ఇచ్చింది. అంటే ఎంతో మంది ఉంటారండి రాజకీయాల్లో. ఉద్యమ సందర్భం నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, మధ్యలో యాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఓన్లీ వేరే పార్టీల్లో రాజకీయమే జీవితం అనుకొని చేసి పార్టీ పంతానో ఇంకేదో సిద్ధాంతమో లేకుంటే ఇంకే రకమైన అవమానమో ఎదురై వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా అనేక రకాల బిజినెస్ లో ఉండి సడన్ గా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలా రంజిత్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు అనేది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, ప్రయారిటీ ఇచ్చింది. మరి వెళ్ళడానికి కారణాలు ఏందో వారికే తెలియాలి. ఒకటి, ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా బీఆర్ఎస్ పార్టీ రంజిత్ రెడ్డి గారికి ఏమన్నా అన్యాయం చేసిందా అంటే అది ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. 1% కాదు, 0.0% కూడా ఎక్కడ ఏ రూపంలో, అది చిన్న మాట రూపంలో లేదు, ఏదన్నా అవమానం ఇంకేది ఎక్కడ జరగలేదు. మరి పార్టీ మారారు అంటే ఎవరు ఎప్పుడు ఎలా, రాజకీయాలు అనేది అవసరాలు అవకాశాలు మీద కూడా డిపెండ్ అయి ఉంటున్నాయి, ఒకప్పట్లా లేదు. మరి వాళ్ళు ఎందుకు మారారో అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళకే తెలిసి ఉండాలి. కాబట్టి ఎవరు మారినా, ఎన్ని మారినా, ఎంతమంది వ్యక్తులు మారినా బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా బలంగా ఉంటది భవిష్యత్తులో. అంటే ఎట్లుంటదంటే ఒక డౌన్ అంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు అసలు సిసలైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని లో బలంగా కొట్లాడిన వాళ్ళు, ఉద్యమం నుంచి కొట్లాడిన వాళ్ళు, గ్రామ స్థాయి నుంచి చాలా బలంగా ఉన్నారు. మధ్యలో వచ్చిన కొంతమంది నాయకులు అటు ఇటు అవుతున్నారు. దానివల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదనుకుంటున్నాను నేను. ఇప్పుడు రజనీ సాయి చంద్ అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో మీరు చాలా మందికి సుపరిచితురాలు అయ్యారు. అలాగే రాజకీయాల పట్ల కూడా చాలా ఆసక్తితో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థికి ప్రచారం చేయమని ఎవరైనా అడిగిన ఛాన్స్ ఉందా? ఎవరైనా అడిగారా? నేను పార్టీ నుంచి రెగ్యులర్ గా పార్టీ కార్యక్రమాలకి, ప్రతి కార్యక్రమానికి, ప్రచారానికి అన్నిటికీ నేను వెళ్తూనే ఉన్నానండి. మహబూబ్ నగర్ వెళ్ళాను, నాగర్ కర్నూల్ వెళ్ళాను, మా మక్తల ఏరియాలో వెళ్తున్నాను, మా సొంత ఊర్లో ప్రచారం చేశాను. దాదాపు అన్ని ఏరియాల్లో అంటే నాకు సాధ్యమే, ఒకరికి ఎంతవరకు సాధ్యం అవుతుందో అంతవరకు నన్ను పిలిచినా పిలవకపోయినా నేను పార్టీలో నేను ఒక మెంబర్ని కదండి, నేను ఒక కార్యకర్త అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, నేను పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీలో పిలిస్తేనే వెళ్ళాలి, పిలవకుంటే వెళ్ళాలి. ఇంకేదో ఒక మాజీ చైర్మన్ గా చైర్మన్ గా చేశాను కాబట్టి నేను ప్రతి చోటికి వెళ్తున్నాను. వనపర్తి వెళ్ళాను, నాగర్ కర్నూల్ వెళ్ళాను, అన్ని సందర్భాల్లో వెళ్ళాను, వెళ్తాను, పని చేస్తాను, బలంగా కొట్లాడతాను, భవిష్యత్తు రాజకీయాల్లో ఉంటాను.